ప్రస్తుతం ఎక్కడ చూసినా చవా సినిమా హవానే నడుస్తుంది. అసలు చవా అంటే మీనింగ్ ఏంటి? ఈ సినిమా దేని గురించో తెలుసుకుందాం పదండి. అది 17వ శతాబ్దం. దేశమంతా మొఘల్ సామ్రాజ్యం కింద నలిగిపోతున్న కాలం. హిందూ రాజ్యాలు పడిపోతున్నాయి. దేవాలయాలు కూలిపోతున్నాయి. ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. దేశం మొత్తం నిరాశతో నిండిపోయిన సమయంలో ఒక యోధుడు పుట్టాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక చిన్న రాజవంశంలో పుట్టి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు. కేవలం తన తెగువ, తెలివి, ధైర్యంతోనే లక్షలాది మంది శత్రువులను ఎదిరించిన వీరుడు. హరహర మహాదేవ్ అంటూ తన సైన్యాన్ని ఉర్రూతలూగించిన శివాజీ తన గెరిల్లా యుద్ధ కౌశలంతో బీజాపూర్, గోల్కొండ మొఘల్ సైన్యాలను మట్టి కరిపించాడు. ఆయన యుద్ధరంగంలో ఒక వాయువేగం, వ్యూహంలో ఓ మహానాయకుడు, ప్రజలకు రక్షణగా నిలిచిన నిజమైన రాజు. ఆయన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఎవరు రక్షిస్తారు అని ప్రజలంతా అనుకుంటున్న సమయంలో తండ్రి ధైర్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన సమరయోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. శివాజీ తనయుడు మరాఠా సామ్రాజ్యానికి మూడో కన్ను. చిన్న వయసులోనే శత్రువుల వ్యూహాలను ఛేదించిన సింహం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కి ఎదురు నిలబడి మరాఠా గర్వాన్ని నిలిపిన సమరవీరుడు. తన తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన గొప్ప కొడుకు. ఆయన జీవితం రక్తం, త్యాగం, ఓర్పు, సమరశక్తితో నిండిన ఒక మహోన్నత కథ. ఔరంగజేబ్కి తలవంచకుండా నరక యాతనలు భరించిన వీరుడు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు చివరి శ్వాస వరకు పోరాడిన సింహం. శత్రువులు అతన్ని హింసించి చంపగలిగారు, కానీ అతని ధైర్యాన్ని మాత్రం చంపలేకపోయారు. అసలు అతని కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం ఔరంగజేబు కళ. అంతకు ముందు కూడా చాలామంది ఈ ప్రయత్నాన్ని చేశారు. వాళ్ళెవ్వరూ కూడా సఫలం కాలేకపోయారు. ఔరంగజేబుకు కంటిపై నిద్ర లేకుండా చేసిన ఛత్రపతి శివాజీ అకస్మాత్తుగా 1680లో మృతి చెందారు. ఆ తర్వాత రెండవ ఛత్రపతిగా శివాజీ పెద్ద కుమారుడైన సంభాజీ 9 సంవత్సరాల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చాడు. జీవితాంతం పోరాటాలతోనే గడిపిన సంభాజీని నమ్మిన వాళ్ళే ద్రోహం చేసి మొఘల్ సైన్యానికి పట్టించారు. సంభాజీ మొఘల్ పాలకులకు చుక్కలు చూపించాడు. మొఘలుల వల్ల హిందూ మహిళలు ఏమాత్రం ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఛత్రపతి శివాజీ అలాగే అతని కొడుకైన సంభాజీ మహారాజ్ ఇద్దరికీ కూడా ముస్లిమ్స్ అంటే పడదని చాలామంది అనుకుంటారు. కానీ వారు ముస్లిం మతానికి వ్యతిరేకులు కాదు. ఎవరైతే హిందూ ప్రజలని బలవంతంగా ఇస్లాంకు మార్చాలని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే వ్యతిరేకులు. శివాజీ సైన్యాధికారి అలాగే కోశాధికారులు ఇద్దరూ కూడా ముస్లింలే. అంతేకాదు, ఒకసారి ఒక వ్యక్తి సంభాజీ మహారాజ్ వద్దకు వచ్చి, నేను ఇంతకుముందు హిందువుని, కానీ ప్రాణభయం వల్ల ఇస్లాంలోకి మారవలసి వచ్చింది. నేను హిందువుగా మారాలనుకుంటున్నానని, కానీ మిగతా హిందువులు నన్ను మారనివ్వట్లేదు. ఏ ప్రాణం కోసమైతే నేను ముస్లింగా మారానో, హిందూగా ఉండడానికి ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని తన చేతిలో ఉన్న కత్తితో పొడుచుకోపోయాడు. అప్పుడు సంభాజీ మహారాజ్ అతన్ని ఆపి తన వాళ్ళతో మాట్లాడి అతన్ని హిందూగా మారుస్తాడు. అలా అని అప్పటికే ఇస్లాంలోకి మారిన వారిని మతం మారమని మాత్రం ఇబ్బంది పెట్టలేదు. శివాజీ మహారాజ్ మరణం మరియు సంభాజీ మహారాజ్కు వ్యతిరేకంగా అంతర్గత ప్రతిఘటనను గమనించిన ఔరంగజేబ్ ఇది మరాఠా సామ్రాజ్యాన్ని గెలుచుకునేందుకు అవకాశంగా భావించాడు. దక్షిణ భారతదేశం వైపుకి 3 నుంచి 4 లక్షల మందితో కూడిన మహాసైన్యాన్ని తీసుకొచ్చాడు. మొదట 1681లో అతను మరాఠాలపై దండయాత్ర ప్రారంభించాడు. దీని ద్వారా మరాఠా స్వాతంత్ర యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 27 సంవత్సరాలు కొనసాగింది. అయితే సంభాజీ మహారాజ్ నాయకత్వంలో మరాఠాలు ధీటుగా ప్రతిఘటించడంతో ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని కబలించలేకపోయాడు. సంభాజీ మహారాజ్ తన తండ్రి పాటించే గెరిల్లా వార్ టెక్నిక్స్ని పాటించి తన సైన్యాన్ని రక్షించేవాడు. గెరిల్లా టెక్నిక్స్లో ఉండే మెయిన్ పాయింట్స్: మొదటిది హిట్ అండ్ రన్ టెక్నిక్. నేరుగా ఎదుర్కొని యుద్ధం చేయకుండా శత్రువుపై అకస్మాత్తుగా దాడి చేసి వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం. శత్రువు అంచనా వేయలేని విధంగా రాత్రివేళ అడవులు, కొండ ప్రాంతాల్లో దాడులు చేయడం. అడవులు, కొండలు, గుహలు లాంటి ప్రదేశాలను రక్షణగా మార్చుకొని యుద్ధం చేయడం. శత్రువును అలసిపోయేలా, భయపడేలా చేయడం. పెద్ద పెద్ద సైన్యం కాకుండా చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి దాడులు చేయడం. ఈ టెక్నిక్స్ ఉపయోగిస్తూ సంభాజీ మహారాజ్ తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడు.
తన తండ్రికి తగ్గ కొడుకు కాబట్టే అతన్ని చిన్నతనం నుంచి చవా అని పిలిచేవారు. చవా అంటే సింహం పిల్ల అని అర్థం. దీంతో ఔరంగజేబ్ తన దారి మార్చి ఆదిల్ షాహీ మరియు కుతుబ్ షాహీలపై దండయాత్ర చేశాడు. కేవలం 2 సంవత్సరాల్లో మొఘల్ సైన్యం ఈ 2 సామ్రాజ్యాలను కైవసం చేసుకుంది. ఇది ఆ కాలంలో మొఘల్ సైన్యం ఎంత బలంగా, విశాలంగా ఉండేదో చూపిస్తుంది. అనంతరం ఔరంగజేబ్ మళ్ళీ మరాఠాలపై దండయాత్ర ప్రారంభించాడు. ఈలోగా 1689లో సంభాజీ మహారాజ్ను మొఘల్ సైన్యం పట్టుకొని అత్యంత దారుణంగా హత్య చేసింది. సంభాజీ మహారాజ్ బావ అయిన గనోజీ షిర్కే తనకి కావాల్సిన పదవి ఇవ్వలేదన్న పగతో 1686లో సంభాజీ సంగమేశ్వర్లో తక్కువ సైన్యంతో అప్రమత్తంగా లేని సమయంలో మొఘల్ జనరల్ ముకారబ్ ఖాన్కు ఇన్ఫార్మ్ చేశాడు. ఆ సమయాన్ని అదునుగా తీసుకొని సంభాజీ మహారాజ్ పైన యుద్ధానికి వెళ్ళి అతన్ని తన మిత్రుడు కవి కైలాష్ని బంధించాడు. సంకెళ్లతో ఉన్న సంభాజీని నగరం అంతా గాడిదపై తిప్పి రాళ్లతో పేడతో కొట్టించి రాక్షసానందం పొందారు. సంభాజీని సంకెళ్లతో ఔరంగజేబు ముందుంచారు. ఆ క్షణంలో కూడా సంభాజీకి కళ్ళల్లో పౌరుషం కొంచెం కూడా తగ్గలేదు. తన ముందు ఖైదీగా ఉన్న సంభాజీ ముందు ఔరంగజేబు 3 షరతులు పెట్టాడు. మొదటిది, అందరికంటే శక్తివంతమైన రాజుగా ఔరంగజేబును ఒప్పుకొని మరాఠాల ఆధీనంలో ఉన్న అన్ని కోటలు మొఘలులకు అప్పచెప్పాలి. రెండవది, మరాఠా రాజ్యపు రహస్య నిధులను ఔరంగజేబుకు ఇచ్చేయాలి. ఇక ఆఖరిది, సంభాజీ ఇస్లాం మతంలోకి మారాలి. దానికి ప్రతిగా సంభాజీ మహారాజ్, నా ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ప్రజలకు, హిందూ ధర్మానికి మాత్రం ద్రోహం చేయనని రొమ్ము విరిచి చెప్పాడు. దాంతో ఔరంగజేబు మరింత కోపంతో 40 రోజుల పాటు సంభాజీ మహారాజును చిత్రహింసలు పెట్టాడు. కళ్ళను ఎర్రటి ఇనుప చువ్వలతో పొడి చేశారు, నాలుకను కట్ చేశారు, చర్మాన్ని సైతం ఒలిచేశారు. అప్పటికి కూడా ఔరంగజేబు పగ చల్లారలేదు. ఎంత హింసించినా మతం మారడని, తన షరతులకి ఒప్పుకోడని అర్థమయ్యి 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్ శరీరాన్ని ముక్కలుగా నరికేసి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు జరగకూడదన్న ఉద్దేశంతో ఆ ముక్కల్ని మహారాష్ట్రలోని తులాపూర్ దగ్గర ఉన్న భీమా నదిలో పడేశారు. కానీ తర్వాత మరాఠా ప్రజలు ఆ శరీర భాగాలను వెతికి హైందవ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు చేశారు. సంభాజీ మరణంతో మరాఠాల ప్రతిఘటన ముగుస్తుందని ఔరంగజేబు భావించాడు. కానీ సంభాజీ తన ప్రజలకు ఇచ్చిన ధైర్యం, తెగింపులను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాలేదు. గెలుపు కోసం మరాఠాలు మరింత తీవ్రంగా పోరాటం ప్రారంభించారు. సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత కూడా ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించలేకపోయాడు. ఒక చిన్న గెరిల్లా సేన ఒక మహాసామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఈ యుద్ధం తర్వాత భారతదేశంలో మరాఠా సామ్రాజ్యం అగ్రశ్రేణికి చేరింది. ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప వీరులకు జన్మనిచ్చిన గడ్డమనది. జై సంభాజీ, జై భవానీ, హరహర మహాదేవ్. మీరు చవా మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.